మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్షను ప్రారంభించారు. తాడేపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు తరలివచ్చి డిఎస్సిలో జరిగిన మోసాలు, విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ గౌస్, విద్యార్థి విభాగ అధ్యక్షులు పులగం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య అధ్యక్షత వహించారు. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్ దీక్షను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్ష మరో 3 రోజుల పాటు కొనసాగుతుందని ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ ఇంత దుర్మార్గం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలని, ప్రజల ముందుకు వచ్చి జరిగిన పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆగస్టు 10వ తేదీన నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విధంగా చూడడానికి చాలా ఆశ్చర్యకరమైన విషయం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా జరగకుండా ఎక్కడ కూడా మంచి మార్పులు సాధించిన తర్వాత విద్యార్థి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గంలో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు నిరసనగా విద్యార్థులందరూ కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ జరిగినటువంటి అవకతవకలు ప్రజలకు తెలియజేయాలి అనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక ర్యాలీ నిర్వహించేటటువంటి ఏర్పాటు కూడా చేశారు. ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో మరి ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి మనం చూస్తున్నట్టుగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రం యావత్తు 175 నియోజకవర్గాల్లో ఈ మెగా డిఎస్సిలో జరిగిన మోసాలకి, అట్లాగే విద్యార్థి లోకానికి జరిగిన మోసాలకి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా ఇవాళ మా మంగళగిరి నియోజకవర్గంలో ఇవాళ తాడేపల్లి మండలం నుంచి వచ్చిన విద్యార్థి లోకం, యువకులు అందరూ కలిపి ఇవాళ రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ప్రారంభం రోజున ఇచ్చేసిన మా నియోజకవర్గ అబ్జర్వరు మదనమోహన్, అట్లాగే మా ఎమ్మెల్సీ గారు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముందు రోజులు కూడా ఇదే విధంగా జరుగుతాయి. ఈ రోజు కాక ఇంకా 3 రోజులు ఉన్నాయి ఈ రిలే నిరాహార దీక్షలు. ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతాయి. అట్లాగే 10వ తారీఖున భారీ ఎత్తున కాన్స్టిట్యూన్సీ వైజ్ గా ర్యాలీ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా మేము చేయగలుగుతాం. ఇందు మూలంగా ప్రజానికానికి కూడా మీరు తెలియజేసింది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, ఈ దురుద్దేశపూరిత విధానాల్ని అరికట్టాలని మేము అందరం కూడా ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ ప్రజానీకం అందరూ కూడా దీన్ని గమనించాలని, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని, ఇంత దుర్మార్గ పరిపాలన జరుగుతుంటే
మనం మామూలుగా కూర్చుంటే ఇది అయ్యే పని కాదు. మన నిరసనని ఏదో రూపంలో మనం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి విద్యార్థి మీద ఉంది, ప్రతి యువకుడి మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ దగాకోరు ప్రభుత్వం మీద, ఈ వంచన చేస్తున్న ప్రభుత్వం మీద మనమందరం కూడా ముక్త కంఠంతో ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నా. సోదరులారా, ఇవాళ ఈ మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఘోరంగా ఇవాళ జీవోలను కూడా మార్చడం జరిగింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత జీవోలు మళ్ళా యథాస్థితికి తీసుకురావడం జరిగింది. ఇంతకు మించిన దుర్మార్గం మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాల. అంత దుర్మార్గమైన పని మన ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. అందులో విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలి. దీని గురించి స్పందించి జనం మధ్యకు వచ్చి జనానికి సమాధానం చెప్పాలి. ఈ జీవోలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన అవకతవకలు జరిగాయని మీరు ఆరోపణ చేస్తున్నాం. వీటన్ని కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జరగబోయే అన్ని కార్యక్రమాలకి మన యూత్ విద్యార్థులకు కూడా ముందుకు వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే బయటకు వచ్చినవి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలను బయటికి తీసుకురావాలి. కోర్టు నుంచి కూడా వాళ్ళు వివరణ అడిగింది. హైకోర్టు వివరణ ఏ రకంగా ఇస్తారో కూడా మనం చూద్దాం. వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా మరి ముందుకు రావాలి. విద్యార్థి లోకాన్ని జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా సమర్థిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. ప్రజలందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం. రాష్ట్రంలో మెగా డిఎస్సీ అని చెప్పేసి దగా చేస్తున్న సందర్భంగా మరి విద్యార్థి లోకానికి అండగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ రోజు జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షకు ప్రతి ఒక్కరూ స్పందించడము చాలా హర్షణీయమైన విషయం. రాబోయే రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సీ మీద జరిగినటువంటి అక్రమాలని నిరసనగా ఈ కార్యక్రమాలు తలపెట్టడం, తదుపరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. మీరు సిబిఐ ఎంక్వైరీ జరగని పక్షంలో మా ప్రభుత్వం రాగానే మీ యొక్క అక్రమాలను బయటికి తీస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ నిరసన కార్యక్రమానికి స్పందించి మరి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి లోకం భావిస్తా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ మంగళగిరి పట్టణ ప్రజా